ఫైబర్ మిశ్రమాలతో అత్యాధునిక ఫైబర్ ఉత్పత్తులు తయారు చేయడం ఎంతో గొప్ప విషయమని ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ అన్నారు. అధునాతన మిశ్రమాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన, నిర్మాణాత్మకతతో సృష్టించబడిన అత్యంత సమర్థవంతమైన ఫైబర్ ఇంజనీరింగ్ మెటీరియల్స్ పై నోవాటెల్ హోటల్లో ఏర్పాటైన ఫైబర్ షో 2020 వైజాగ్ని డాక్టర్ పివి సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫైబర్ ఉత్పత్తి సంస్థ బల్లరీ షిప్పింగ్ ఎంటర్ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ బాలరపు సతీష్ ప్రసాద్ మాట్లాడుతూ, మూన్ ల్యాండింగ్ శాటిలైట్స్, కమ్యూనికేషన్ వీధర్ క్యాట్ స్కాన్స్, మైక్రో ప్రాసెసర్స్, లేజర్స్, అధునాతన కాంపోజిట్ మెటీరియల్స్, జంబోజెట్స్, ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్స్, జెనెటికల్లీ ఇంజనీర్డ్ ప్రోడక్ట్స్, కాంపోజిట్స్, అధునాతన ఫైబర్ ఉత్పత్తులు అతి తక్కువ ధరలకు అందిస్తున్నామన్నారు. స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో పార్కుల వంటి అభివృద్ధి పనులకు తమ ఉత్పత్తులు ఎంతో అందాన్నిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. ఇది ఫైబర్ షో 2020 వైజాగ్ అని ఈరోజు నోవాటెల్ నాటికా హాల్లో పెట్టాము. ఫైబర్ మన జీవితాల్లో 80% ద మెటీరియల్ అంతా ఫైబరే. మీ చుట్టుపక్కల ఎక్కడ చూసినా మీకు ఫైబర్ మెటీరియల్ కనపడుద్ది. అలాంటిది ఫైబర్తోనే ఇంకా డెవలప్ చేయాలని, ప్రోగ్రెస్ చేయాలని మేము చాలా శ్రమపడి ఈ ఉన్న ఫైబర్ ఐటమ్స్ని తయారు చేసాము. ఇది పబ్లిక్కి తెలియాలని. పబ్లిక్ తెలియకపోతే మాకు డిమాండ్ ఉండదు. మా డిమాండ్ పోతే మా ఆర్డర్ బుక్ ఫుల్ అవ్వదు. అందుకని ఇవన్నీ ఒక ప్రదర్శన పెట్టి అందరిని ఇన్వైట్ చేసి చూపెట్టి, ఇప్పుడు మన పార్క్స్ కానీ మన ఊరు కానీ స్మార్ట్ సిటీ తయారవ్వాలన్నా, గ్రీనరీ తయారవ్వాలన్నా మీకు ఇవన్నీ ఐటమ్స్ అవసరం. ఇవన్నీ చాలా వివిధంగా, చాలా డీటెయిల్గా దక్కిన స్టేట్లో డెవలప్ చేశారు. ఈ స్టేట్లో లేదు. అందుకని నేను ఒరిస్సా నుంచి ఒక వ్యాపారస్తుతో ఇది పెట్టుకొని, అగ్రిమెంట్ పెట్టుకొని ఈ ఐటమ్స్ అన్నీ ఇక్కడ తయారు చేయడానికి మేము అనుకుంటున్నాం. చేయొచ్చు. మన పిల్లెక్కడో వీధి మీద ఆడుకోకుండా వాళ్ళకి మంచి పార్క్స్ ఇస్తే వాళ్ళు చక్కగా ఆడుకుంటారు. సో ఒక డిసిప్లిన్ లైఫ్ కింద తయారు చేయొచ్చు. సో స్వచ్ఛ భారత్ స్కీమ్ కింద మేము డస్ట్బిన్స్, ర్యాబిట్స్ ఏమైనా చేయగలం. టాయిలెట్స్ ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ పెట్టడం వల్ల పబ్లిక్ న్యూసెన్స్ లేకుండా చెత్త అంతాను డస్ట్బిన్స్లో పోద్ది. అందరూ టాయిలెట్స్ వాడతారు. చక్కగా పిల్లలు పార్క్లో ఆడుకుంటారు, వీధి మీద ఆడుకోకుండా. దీనివల్ల ఏంటంటే మనకి లైఫ్ స్టైలే మారిపోద్ది, డిసిప్లినే మారిపోద్ది. దీనివల్ల ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఇప్పుడు వలస కూలీలు చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోయారు. మన ఇళ్లలో అండి డోర్స్ ఉన్నాయి, ఫ్రేమ్స్ ఉన్నాయి, ఇళ్లలో రూఫ్స్ ఉన్నాయి, రూఫ్ లైట్. మీకు అటాచ్ మీ ఇళ్ళ స్థలాలు ఉన్నాయనుకోండి, మీకు ఒక రూమ్ లేదు, మీకు ఇల్లు చిన్నదైపోయింది, దాన్ని పెద్ద చేయాలంటే మున్సిపల్ అప్రూవల్ కావాలి. మీరు కన్స్ట్రక్షన్ చేసుకోండి. దీనికి కన్స్ట్రక్షన్ మున్సిపల్ అప్రూవల్ అక్కర్లేదు. ఒక రూమ్ పెద్ద చేసుకోవచ్చు, ఒక టాయిలెట్ పెట్టుకోవచ్చు, మీకు కావాల్సినట్టు మీ బ్యాక్ యార్డ్లో మీరు పెట్టుకోవచ్చు. సో దీనివల్ల ఏంటంటే మీ అవసరాలు తీరుతాయి. రేపు మీరు ఒకళ్ళు ఇల్లు మారినా ఇది నట్టు బోల్ట్ ఓపెన్ చేస్తే ప్యానల్స్ వచ్చేస్తాయి. మీకు కావాల్సిన కొత్త ప్లేస్కి వెళ్ళి కావాల్సిన రూమ్స్ కట్టుకోవచ్చు. నా పేరు కమాండర్ సతీష్ ప్రసాద్ అండి. నేవీలో structures like that. We mold the human tissue, so we are known as plastic surgeons. So similarly, the plastic word is common for both, though the plastic word of plastic surgery has come much before the plastic word of what we use in and day out. So it is basically means it is moldable. So I'm very glad that Mr. Satish and his wife and the entire family has taken up this task of entrepreneurship. So that we in Visakhapatnam will have a mark. I'm sure it will set a mark in the entire country, and we should be able to supply the products to the other parts of the country also, rather than depending on the other countries. I wish the organization all the very best, and I wish them a great success in
హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.